మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. కారుమూరికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కౌంటర్ ఇచ్చారు. కూటమి నేతల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు. గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట. అదే మరి గుంటూరు దాటితే అంటే ప్రాణాలు తీసేస్తారంట. ఏమ్మా ఇది న్యాయమా చెప్పండి? మన ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం కదా, అంటే చంపుకునే పరిస్థితి అంటే గత 5 సంవత్సరాలు చేశారు. ఆ నాయకుడు సహకరించారు వాళ్ళకి. ఒరే కారుమూరి నాగేశ్వరరావు, నా కొడక చెప్తున్నాను నీకు, మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను సహించాం. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మేము నిలబడ్డాం. మేము నా కొడకలారా, మీరు మాట్లాడే తీరుకి గుణపాఠం జరుగుతున్నది చెప్తున్నా. మీరు మాట్లాడే తీరు మార్చుకోండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలని చెప్తున్నా. చాలా గౌరవిస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నాం. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మా నాయకుల కోసం మాట్లాడితే గతంలో సహించాం, ఎక్కడా కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఎక్కడ అన్నా నోటు దారారా అక్కడ నీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బట్టలు కూడా తీసి నేను కొట్టే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే మీరు ఎవరు మాట్లాడినా సరే, అంబటి రాంబాబు గారి, నువ్వు గాని ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా. ఇది మొన్ననే నేను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. ఇది మొన్ననే నేను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. మా మీద కక్ష